క్రైస్తవుని బట్టి క్రైస్తవుని చుట్టూ ఉన్నవారు ఆశీర్వదించబడతారు. అన్నిని బట్టి క్రైస్తవుడు ఆశీర్వదించబడిన దాఖలు ఎక్కడా కూడా లేవు ప్రియులారా. నువ్వు ఎంత ప్రాణ స్నేహితుడు అనుకున్నా ఒక రోజు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే దేవుని భయం లేనప్పుడు వారు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు, వారి ఆలోచనలే స్థిరపరుచుకుంటారు, వారి నిర్ణయాలే వారు చేస్తారండి. నిజం, దేవుని సన్నిధిలో. అందుకని నిజమైన స్నేహితుడు, మన స్నేహం ఎలా ఉండాలంటే నిజమైన స్నేహితుడు విడువకి ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడట. ఎంతగా ప్రేమిస్తాడండి? దుర్దశలో అట్టివాడు తనకి సహోదరుడుగా ఉంటాడంట. చూడండి, దేవుని సన్నిధిలో అబ్రహాము దేవునికి భయపడి దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటే, యాకోబు పత్రికలో దేవుని స్నేహితుడని ఎవరికి పేరు పెట్టబడింది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని స్నేహితుడే. యాకోబు 2:23లో ఉంది. దేవుని స్నేహితుడట. చూడండి, అబ్రహాము స్నేహితుడు దేవుడు కాదు ప్రియులారా, దేవుని స్నేహితుడు అబ్రహాము. ఎలాంటి సందర్భంలో వచ్చి ఎదురుపడ్డాడు? 18వ అధ్యాయం, సింధూర వనము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఎండవేళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దిక్కుదోసని పరిస్థితిలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరికి చెప్పలేక, ఎవరికి చెప్పలేక, మనకు ఒకే దంపుడు, అబ్రహాంకు 2 ఇదంటారు కదా, డోలెళ్ళి మధ్యలోకి చెప్పుకుందంట. రోజు అల్లాడుతున్నారు, కొట్టి అని అంటే, నీకేం చెబుతుందిలే మధ్యలో అందంట, నిన్ను కొడుతుంది ఒకవైపే, నన్ను కొడుతుంది 2 వైపులు. ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. ఈరోజు ఏదో ఒక రకంగా మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నవారు ఏదో ఒక మూల వెళ్ళి పనిచేసి ఒకరు చేసినా నలుగురిని పోషిస్తారు. అమెరికా దేశంలో 2 కష్టపడితేనే పిల్లలు బ్రతికించుకోగలుగుతారు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసుకోగలుగుతారు. మనుషులను కాదు మనం పోలి నడుచుకోవాల్సిందే, లోకాన్ని పోలి కాదు మనం నడుచుకోవాల్సిందే. ఎవరిని పోలి అంటే క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా పౌలు గారు ఛాలెంజ్గా చెప్పాడు. అబ్రహాములాగా అబ్రహాము ఎండవేళ ఉంటే ఏమంటా ఉన్నాడు? 2 భార్యలు తను అనుకుంటే కోరుకుంటే వచ్చిన వారు కాదు, ఏరి కోరి భార్య ఏం చేసింది? భర్తకి ఇచ్చింది పిల్లల కొరకని. కానీ సమస్య ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన వద్దకు వచ్చాడండి. వచ్చి అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ధైర్యపరిచి బలపరిచి వెళుతూ ఉన్నప్పుడు అంటాడు, నేను అబ్రహాముకు దాచేదనా? సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చిన సంగతిని బట్టి నేను దాచేదనా అంటాడు. ప్రియులారా, నేను దాయలేను. ఎందుకంటే అబ్రహాము నా ఎడల ఉన్న విశ్వాసమును బట్టి, అతన్ని బట్టి, అతని సంతతిని వారు నన్ను అనుసరిస్తారు కాబట్టి, భూమి యొక్క వంశములన్నీ వారి ద్వారా ఆశీర్వదించబడను కాబట్టి, సొదొమ గొమొర్రాల యొక్క పట్టణానికి కలగబోయే దుర్గతి, వారి దోషాన్ని గురించి నేను అబ్రహాముకు దాయకుండా ఉండలేను. చూడండి ఎంతటి కమిట్మెంట్తో దేవుని సన్నిధిలో అబ్రహాము బ్రతుకుతున్నాడో చూడండి ప్రియులారా. దేవుడే ఒక అడుగు ఆలోచించి అబ్రహాముతో స్నేహానికి మనసు పంచుకునేదానికి, సొదొమ గొమొర్రా పట్టణాలు కలగబోయేటువంటి దుర్గతిని గురించి చెప్తే, అంటే నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయాలు, ఎందుకంటే సమయం మనకి లేదు కాబట్టి ప్రియులారా. వెంటనే అబ్రహాము సహోదరుడు లోతు కుటుంబం అక్కడ ఉంటూ ఉంది కాబట్టి, లోతును గురించి అబ్రహాము ఎంత వేదన పడతాడో. ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడంటే ప్రియులారా, అబ్రహాము దేవుడు వెళ్ళమన్న ప్రతి చోటకి వెళ్ళాడు. అబ్రహాము జీవితంలో గుడారములు వేసుకుంటూ బ్రతికాడు. ఎక్కడా పర్మనెంట్ అనుకోలేదు, నాకు ఇది స్థిరం అనుకోవాలా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆయన ఎప్పుడు ఆజ్ఞ జారీ చేస్తే నేను ప్యాకప్ సూట్ కేసు పట్టుకోవాలి అనుకొని చెప్పి, ఎక్కడైనా నేను స్థిరంగా వేసుకుంటే అక్కడ నేను ఉండాల్సి వచ్చింది అనుకొని ఎక్కడికక్కడికి
గుడారపు జీవితాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాము గొర్రెల కాపురులకును లోతు గొర్రెల కాపురులకును ఏమని వైరం వచ్చినప్పుడు ఏమన్నాడు, ఇది మనకు కరెక్ట్ కాదు కాబట్టి నీకు ఇష్టమైన చోటు నీవు ఉండు అని అంటే, అదేంటి నాయన నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నువ్వు వెళ్ళమన్న కాడికే నేను ఉంటాను, అయినా వాళ్లకు గొడవ వస్తే మనకేంటంట సమస్య అని చెప్పి అనలేకపోయాడు లోతు. ఆ లోతట నీకు ఏది కావాలో కోరుకో అని అబ్రహాము చెప్పగానే అబ్రహాముకు ఛాయిస్ ఇవ్వలేదంటండి. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తానల్లా. సొదొమ గొమొర్రా పట్టణాలు మైదానము పచ్చగా చూడటానికి అందంగా ఉండేసరికి నేను అక్కడికి వెళ్తానన్నాడంట. ఏ సొదొమని కోరుకొని వెళ్ళాడో ఆ సొదొమ రోజే ఏం చేశాడు తెలుసండి, లోతు తన ఇంటి వారిని తన కలిగిన ఆస్తిని అంతటిని తీసుకొని వెళ్ళిపోయాడు. వీడు తెక్క కుదిరింది అన్నాడా, వీడికి శాస్తి బాగా జరిగింది అనుకున్నాడా, వీడు మరలా నా కాలబేరానికి రావాలనుకున్నాడా? అనుకోలేదండి. తన ఇంట అలవరచబడిన 380 మంది ఉంటే వారిని అందరినీ తీసుకొని వెళ్ళి సొదొమ రాజు వీరిని దోచుకొని వెళ్ళిపోయినటువంటి చెరగొనిపోయిన భార్య పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి మరలా లోతుకి అప్పగిచ్చాడు. కొట్టు కొట్టు చప్పట్ల గట్టిగా ప్రైజ్. మీరు కూడా కొట్టవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. దేవుని మనసును కలిగినటువంటి వాడిగా దేవుని సన్నిధిలో బ్రతికాడండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా నాశనం చేయటానికి వెళ్ళినప్పుడు అబ్రహామును బట్టి లోతును బట్టి అని రాయబడలేదండి అక్కడ. అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని ఏం చేశాడు, బయటకు తీసుకొని వస్తూ ఉంటే, ఎందుకంటే వారు లోకస్తులతో కలిసి లోకంలో మమేకమైపోయారు, అన్ని జనుల్లానే బ్రతికారు. కానీ ఏమండి విశ్వాస జీవితంలో దేవునితో ఉన్న అనుబంధము పాపం విషయంలో రక్తం కారునంతగా పోరాడి శోధన జయించాలి, లోకాన్ని ఛేదించాలి, విశ్వాసాన్ని హృదయంలో గూడు కట్టుకోవాలి, బలంగా ప్రభు కొరకు నిలబడాలి అన్నటువంటి తాత్పర్యం కనపడలా. ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళకి కుదిరింది సంబంధాలు, ఆమె వెళ్ళి సెటిల్డ్ అనుకుంటా ఉంది. సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వచ్చేసరికి ఉండేదేమో పోయేదేమో అనుకుంటా ఉంది. ఎంతవరకు నిజమంటావు, ఎన్ని ఎట్లాంటి వినలేదంటావు అని అనుకుంటున్నారు. ఎందుకంటే లోకంలో అంతకుముందు పుట్టింది మొదలుకొని అలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ దేవుడే తన దూతల చేత ఏం చేస్తూ ఉన్నాడు, బలవంతం చేత తీసుకొస్తే వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. సోయరు అనేటువంటి సొదొమకు సమీపాన ఉన్నటువంటి సోయర్కి వస్తే అక్కడ వారు ఏమంటున్నారు వింటే మీరు ఆశ్చర్యపోతారండి. చూడండి, చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను తొందర. 19:22 నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను, అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా. ఏమంటున్నాడండి, నీవు అక్కడ చేరు వరకు నేను ఇక్కడేమి. హలో చూడండి, దేవుణ్ణి కలిగినటువంటి వాని జీవితంలో దేవుడు మనతో ఉన్నటువంటి కమిట్మెంట్. అందుకే నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఎన్నో వాగ్దాన పూర్ణుడే. దాని నెరవేర్పు కావాలంటే వాగ్దానాన్ని మించి మన దేవుణ్ణి ప్రేమించగలగాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఏమండి, వాగ్దానమును కాదు మనం పట్టుకొని రోజు చేయి పెట్టి వాగ్దానం మీద ఈ సంవత్సరం ఇది ఇచ్చావు, ఈ సంవత్సరం ఇది ఇచ్చావు అంటాం కాదు. వాగ్దానం ఉంది, అది నెరవేర్చబడాలి అని అంటే వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి వాగ్దానము కంటే ఎక్కువగా మనము ప్రేమించాలి ప్రియులారా. చూడు, నీవు అక్కడికి చేరు వరకు ఇక్కడ నేనేమీ చేయలేనని లోతుతో అంటున్నాను. నేను ఇక్కడ దాకుంటే అంత ఇంకా దాటి వెళ్ళలేనంటే దానికి సమీపానం ఉన్నటువంటి ఏమండి సోయరునట దేవుడు ఏం చేశాడంటండి, అబ్రహామును బట్టి లోతు ఇంటి వారినట రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన హద్దులు వేసినప్పుడు దాన్ని దాటగలిగి రాగలిగిన వారు ఎవ్వరూ లేరు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనకును మన పిల్లలకును మనకును మనకు కలిగిన దానికి దేవుని యొక్క కాపుదల ఉండాలి ప్రియులారా. అందుకే స్నేహాల కొరకు ప్రేమల కొరకు ఈ లోకంలో మనకున్న విలువలు పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమకు మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే నిజమైనటువంటి స్నేహితుడు